సో ఇది కూడా ఫోర్ట్ నుండి మనకి చక్కగా బతింద వ్యూ అంతా కనిపిస్తుంది. చాలా అద్భుతమైన వ్యూ. చక్కగా లోపలికి అయితే వెళ్ళి అక్కడ లోపల మనకి డీటీ ఏంటంటే గురు గోబింద్ సింగ్ విగ్రహం అయితే ఉంది. చాలా అద్భుతం. సో ఇది ఓల్డ్ గురుద్వారాకి అయితే వచ్చాను. ఇది కూడా మనకి ట్రెడిషనల్ క్లాత్స్, షార్ట్స్ అనేవి వేసుకోకూడదు, క్యాప్ అనేది వేసుకోకూడదు. ఇక్కడ కాలు ఉంటాయి కదా, ఈ కాలు అనేది కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. ప్రసాదం అయితే ఇచ్చారు. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ బతిందా ఫోర్ట్ అండి. మనకి బతిందా ఫోర్ట్ అయినా క్విలా ముబారక్ ఫోర్ట్ అన్న ఒకటేనే. ఈ 6th century నాటి కట్టడి. సో పంజాబ్లో ఫస్ట్ లాగ్ అనేది చెప్పుకోవాలి. ఇది ఇంకా పంజాబ్లోకి అడుగు పెట్టారు. రాజస్థాన్ పర్యటన చక్కగా అయిపోయింది, కానీ చాలా పెద్ద ఫోర్ట్ ఇది. బ్యూటిఫుల్. సో టికెట్ అయితే మనకి లోపల ఇస్తారో లేకపోతే ఛార్జ్ చేయరో తెలియదు, కానీ పార్కింగ్ అయితే తీసుకుంటున్నారు. సో ఎంతవరకు అలౌ చేస్తే ఇది మనకి 24 hours ఓపెన్ అండి ఇది. సో పరమార్ రాజ్పుత్స్ ఈ అద్భుతమైన నిర్మాణాన్ని 6th centuryలో కట్టించడం జరిగింది. సో యాజ్ పర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ మెయింటైన్డ్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో నేను బతిందాకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తీయాలి, మరి ఎలా వచ్చాను కదా అనుకున్నాను. పటియాలకి డైరెక్ట్గా ఇక్కడ నుండి లేవండి బస్సులు. మనం మార్నింగ్ ఉన్నాయి, మధ్యాహ్నం ఉన్నాయి, కానీ ఈవినింగ్ అయితే ఏమీ లేవు. సో మరి ఇక్కడైతే నేను హాల్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో మరి ఎలా హాల్ట్ అయ్యి ఉన్నాను కదా. బతిందాలో ఏదైనా ఫేమస్ ఉంది అంటే మనకి చక్కగా ఈ ఒక్క ఫోర్ట్ మాత్రమే చాలా ఫేమస్. కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చాను. సో మనకి బికనేర్లో కూడా ఒకటే ఇంపార్టెంట్ ఫోర్ట్ అనేది ఉంది. ఇక్కడ కూడా మనకి అదే విధంగా బతిందాలో ఏదో ఫేమస్ ఉంటే మనకు థర్మల్ పవర్ ప్లాంట్ అయితే ఉంది. మరి అదైతే నేను కవర్ చేయలేనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈ ఫోర్ట్ అంతా తిరిగేసరికి మనకి సుమారు గంటన్నర పెట్టేస్తుంది. మరి పోన్లాండ్ ఎలా వచ్చాను కదా, మనకి పంజాబ్లో మొదట జిల్లా కాబట్టి ఒక వ్లాగ్ అయితే చేసి రేపు పటియాలలో చేస్తాను. ప్రాబ్లం ఏంటంటే మనకు సాయంత్రం అయిపోతే మనకి బస్సులు అనేవి ఉండవండి. మళ్ళీ రెడ్ బస్సులో చూసాను, ఐవి బస్సులో చూసాను, అందులో లేవు. సో పటియాలకు డైరెక్ట్ బస్సెస్ అనేవి లేవు. సో సన్సెట్ టైంకి ఆ పాయింట్కి అయితే వెళ్తాను. బాగుంది, చాలా అయితే చాలా బాగుంది. మనకి రజియా ద ఫస్ట్ లేడీ ఎంప్రెసెస్ ఆఫ్ మనకి ఢిల్లీ సుల్తాన్ని పరిపాలించింది ఆవిడ. కాకపోతే మళ్ళీ డిఫీట్ అయిపోయిన తర్వాత మనకి క్విలా ముబారక్లోనే ఆమెని బంధించడం అయితే జరిగింది. రజియా ద ఫస్ట్ ఉమెన్ టు థ్రోన్ ఫర్ ఢిల్లీ. సో పంజాబీలో సింగిల్ భలే బాగుంది, కానీ వైబ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. కానీ మనకి సో ఇక్కడ నుండి చాలా చక్కగా కనిపిస్తుంది మనకి ఫోర్ట్. మనకు లోపల వేటు గురుద్వారా టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా వెళ్తాను. సో మరి లోపల అయితే మన ఫోటోగ్రఫీ అలౌ చేస్తారు లేదని తెలియదు, కానీ చాలా అద్భుతమైన ఫోర్ట్ అండి. మొత్తం మనకి 36 బ్యాస్టన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని హైట్ అయితే మాత్రం మనకి 30 feet హైటేనండి. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా. సో పంజాబ్లో అయితే ఇది నా ఫస్ట్. సో మరి దీని తర్వాత మనకైతే అలౌ చేయరండి. ఆ పైకి నాకు తెలిసి అటువైపు జనాలు అక్కడ గురుద్వారా దేవాలయం ఉందనుకుంటాను. చాలామంది ఇక్కడ 6 కదా, పంజాబ్ కదా, ఈ దేవాలయాల్లో ట్రెడిషన్స్ అన్నీ ఇంకా ఫాలో అవ్వాలండి. నేను పుష్కర్లో ఒక దేవాలయంకి వెళ్ళాను. ఇక్కడ స్కార్ఫ్ కొట్టుకొని వెళ్ళాలి. మరి స్కార్ఫ్ లేకపోతే మరి ఏంటి పరిస్థితి. సో మనకి ఎక్కువ టూరిస్ట్ లొకేషన్ పటియాలలోనే ఉన్నాయి. సో ఇదైతే మనకి కేవలం ఈ ఒక్క ఫోర్ట్ కోసమే వచ్చాను. సో ఇది కూడా మనకి 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఓల్డ్ గురుద్వారా ఒకటి, మనకి న్యూ గురుద్వారా దేవాలయం అయితే ఉంది. సో స్కార్ఫ్ అనేది ఇక్కడ ఇయ్యాలండి. నేను పుష్కర్లో వెళ్ళేటప్పుడు కూడా అతను స్కార్ఫ్ వేయమన్నారు. ఇది ప్రస్తుతానికి అయితే అది ధరించాను. సో మరి ఇక్కడ సిక్ ఆచారాలన్నీ ఫాలో అవ్వాలి. మరి టర్బన్లు మనకు లేవు కాబట్టి బాగుంది. అద్భుతమైన 6th century నిర్మాణం. సో మనకి ఏదైనా బతిందాల ఫేమస్ అంటే ఇదేనే. దీని తర్వాత వేరే దేవాలయాలకి
ఇక్కడ దేవాలయాలు మరి ఇంకేం లేవు. సో ఇక్కడ చెప్పులు ఎక్కడ వదలాలో అక్కడ వదలాలో తెలియట్లేదు. చూడండి, కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చాను. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా సన్సెట్ అనేది ఇంకొంచెం నీట్గా కనిపించాలి. బ్యూటిఫుల్. సో ఇది ఓల్డ్ గురుద్వారాకి అయితే వచ్చాను. ఇది కూడా మనకి ట్రెడిషనల్ క్లాత్స్, షార్ట్స్ అనేవి వేసుకోకూడదు, క్యాప్ అనేది వేసుకోకూడదు. ఇక్కడ కాలు ఉంటాయి కదా, ఈ కాలు అనేది కడుక్కొని లోపలికి వెళ్ళాలి. పుష్కర్లోకి వెళ్ళాను కాబట్టి కొంతవరకు మనకు ఐడియా ఉంది. బ్యాగ్ అనేది ఎక్కడో పెట్టాలనుకుంటాను. సో ఇది కూడా ఫోర్ట్ నుండి మనకి చక్కగా బతింద వ్యూ అంతా కనిపిస్తుంది. చాలా అద్భుతమైన వ్యూ. చక్కగా లోపలికి అయితే వెళ్ళి అక్కడ లోపల మనకి డీటీ ఏంటంటే గురు గోబింద్ సింగ్ విగ్రహం అయితే ఉంది. చాలా అద్భుతం. కింద కాకపోతే లోపల మన ఫోటోగ్రఫీ అలో చేయరు. సో ఇది మనకు గరుడిస్తాము. సో చక్కగా లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. మొదట మనకి సిక్ ఆచారాలు ఏంటంటే స్కార్ఫ్ పెట్టి కింద అక్కడ ముందు మనకి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. బయట అయితే మనకి గరుడిస్తాం ఉంది. లోపల మనకి గురు గోబింద్ సింగ్ అంటే మనకి పుష్కర్లో కూడా చూశాను. అది గురుద్వారాలో పుష్కర్లో కూడా అద్భుతమైన గోబింద్ సింగ్ అయితే చూశాను. సో లోపల మనకి సిక్ గురువులు అందరి గురించి గురునానక్ దేవ్, అంగడ్ గురు. సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా వైడ్ది, అది మనకి గురు గోబింద్ సింగ్ ఉంది. మనకి ఇక్కడ మనకు ఉంది కూడా ఈ దేవాలయంలో మనకి గురు గ్రంథ్ సాహిబ్ అండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. చక్కగా నేనైతే ఆ తండ్రిని దర్శించుకొని కాసేపు 5-10 మినిట్స్ అయితే అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. ప్రసాదం అయితే ఇచ్చారు. సో చక్కగా 2 దేవాలయాలకి అయితే వెళ్ళాను. మనకి గురు గ్రంథ్ సాహిబు, ఇక్కడ మనకి గోవింద్ గురు. సో గురునానక్ దేవ్ ఫస్ట్ గురు, దాని తర్వాత మిగతా వాళ్ళందరూ అగద్ గురు, హరహర గురు, ఇంకా చాలా గురుస్ అయితే అక్కడైతే మనకి చిత్రీకరించారు పటాలు. సో ఇవేనండి ఓవరాల్గా విశేషాలు. చాలా అద్భుతంగా అనిపించింది. బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. చక్కగా ఇరువైపులో కూడా మనకి లెఫ్ట్ అండ్ రైట్ మనకి చక్కగా 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇది ఫోర్టు. సో 6th సెంచరీలో కట్టించిన అద్భుతమైన ఫోర్ట్ సమీపంలో 2 సభ్యులు అయితే 2 దేవాలయాలు అయితే మనకు ఉన్నాయి. స్కార్ఫ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. సో ఇది చీకటి అయిపోయినా కూడా మనకి ఇది 24 అవర్స్ ఓపెన్. ఎందుకంటే మనకి దేవాలయం ఉన్నాయి కదా, 6 వీళ్ళందరూ వచ్చి చక్కగా దేవుడిని దర్శించుకొని కాసేపు అక్కడ బుక్స్ ఏవో చదువుతున్నారు. సో నేను ఇప్పుడు మెల్లమెల్లగా పుష్కర్లో ఒకటే ఎదురైంది కాబట్టి ఇది 2వది ఎదురైంది. మెల్లమెల్లగా ఒకదాని తర్వాత మనం మళ్ళీ జోనో ట్రేజంకింగ్కి వెళ్ళలేదు. జైనిజం, బుద్ధిజం ఇవన్నిటికి వెళ్ళాం, కానీ ఇప్పుడు 6లోకి ఎంటర్ అయ్యాం. సో దీని తర్వాత నేను రేపు పటియాలా వెళ్ళిపోతున్నాను. పటియాలా వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. సో చూడండి, మనకి ఇప్పుడు కొన్ని ఎలా నమస్కరించాలి, ఏం చేయాలి అన్న విషయాలు, అద్భుతమైన విషయాలు అయితే తెలుసుకోవాలన్నా. సిటీలో ఏదైనా మార్కెట్ ఏదైనా వైబ్ ఉంటే అది చూపిస్తాను, లేకపోతే ఫర్ నౌ అయిపోయినట్టే మన బతింద పర్యటన. సో అసలు టికెట్ అనేది తీసుకోలేదండి. చాలా అద్భుతంగా ఉంది. మనకి ఎవరికి ఎంత కలిగితే అంత ఇవ్వచ్చు, లేకపోతే చక్కగా దేవుడిని దర్శించుకొని చక్కగా బయటికి రావచ్చు. చాలా ప్రశాంతమైన పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. సో పంజాబ్ నేను ఎందుకు వచ్చానన్నది మీకు తర్వాత చెప్తాను. సో ఇట్స్ ఇంటర్లింక్డ్, వెరీ ఇంటర్లింక్డ్. చాలా అద్భుతంగా ఉంది. సో ఇదంతా మనకి అవుట్ సైడ్ వ్యూ. సో ఇవేనండి మనకి బతిందా ఫోర్ట్ విశేషాలు. చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. పంజాబ్ వచ్చిన తర్వాత పంజాబ్ అంటే మన బతిందా జిల్లా నుండి మొదలైంది పంజాబ్ పర్యటన. సో బతిందా తర్వాత పటియాలా వెళ్ళి అక్కడ నుండి లుధియానా, జలంధర్, ఆ జలంధర్ నుండి అమృత్సర్ వెళ్ళి పఠాన్కోట్ వెళ్ళి పంజాబ్ పర్యటన పూర్తి చేద్దామని ప్రజెంట్ అయితే నేను అనుకుంటున్నాను. సో చాలా బ్యూటిఫుల్ ఫోర్ట్. మనకి బతిందా సెపరేట్గా మనకి ఎక్కువ తెలియదు. ఒక థర్మల్ ప్రాజెక్ట్ అయితే ఉంది, మరి దానికైతే నేను వెళ్ళట్లేదు. సో నేను నైట్ అనేది బస్సులు దొరక్క నేను ఈ అద్భుతమైన ప్రదేశంలో చిక్కిపోయాను. సో ఇక్కడ మనకి చిక్కిపోయినా కూడా చాలా మంచిదని అనిపించింది. ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సర్వింగ్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ బతిందా. సో చాలా అద్భుతమైన కట్టడి, 6th సెంచరీ నాటి కట్టడి. 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. మనకి ఓల్డ్ గురుద్వారా ఒకటి, న్యూ గురుద్వారా ఒకటి ఉంది. అందులో మనకి గురు గ్రంథ్ సాహిబ్ దేవాలయం అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. మనకి రైట్ సైడ్ అనేది మనకి గోబింద్ సింగ్ గురూజీ అయితే ఉంది. సో ఇది ఉండి మనం ఎప్పుడైనా మీరు దేవాలయాలకు వెళ్తే 6 దేవాలయాలకు వెళ్తే చక్కగా ఆ స్కార్ఫ్ అనేది అలా కట్టుకొని వెళ్ళాలి. లేకపోతే ఏదైనా టోపీ అనేది పైన ఉండాలండి.
టోపీ లేకుండా అయితే వెళ్ళకూడదు. అలాగే క్యాప్ వేసుకున్నారంటే క్యాప్ అయితే అది చెల్లదు. స్కార్ఫ్ అని ఉండాలి, లేకపోతే లైక్ స్వెటర్ మార్పులు ఉంటుంది కదా, అదైతే చక్కగా వేసుకోవచ్చు. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ Batin the Fort. I will keep you posted on tomorrow's update. Bye, good night.